టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును అధిగమించేశాడు. అయితే ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన 3వ వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ వన్డే గెలుపుతో 3-0తో క్లీన్ స్వీప్ చేసేసింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఇప్పటివరకు 4 ద్వైపాక్షిక సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్తో పాటు ఇప్పుడు ఇంగ్లాండ్. అయితే గతంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిల నాయకత్వంలో టీమిండియా 3 సార్లు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా 4 వేర్వేరు దేశాలపై క్లీన్ స్వీప్ చేసిన తొలి కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. వన్డే క్రికెట్లో 14 ఏళ్లలో అత్యధిక క్లీన్ స్వీప్లను సాధించిన జట్టుగా నిలిచింది. టీమిండియా గత 14 ఏళ్లలో 12 సార్లు వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తర్వాత న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్లతో 2వ స్థానంలో నిలిచింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.